ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. హరి ఓం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మన్మహాదేవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణులు అందరికీ కూడా అందరికన్నా ముందస్తుగా మహాశివరాత్రి పండగ శుభాకాంక్షలు. 16/2/2025 నుండి 28/2/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో రవి బుధ శని సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కన్యరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే కన్యరాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టో, పా, పీ, పు, ష, అణ, ఠ, పే, పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే. కన్యరాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. రాశిలోనే కేతు సంచార స్థితి ఉండడం, 6వ స్థానంలో త్రిగ్రహ కూటమి రవి బుధులు కలిసి ఉండడం వల్ల బుధాదిత్య రాజయోగం, అక్కడే రవితో కలిసినటువంటి శని సంచార స్థితి ఉండడం వలన రుణాలకు దూరంగా ఉండండి, అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. ఈ రెండిటి వలన ఆరోగ్య పరిస్థితి మీకు దిగజారే పరిస్థితి ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి షుగర్, థైరాయిడ్, అలాగనే బ్రెయిన్ స్ట్రోక్ లాంటి వ్యాధులు దరిచేసే పరిస్థితి కనపడుతుందని చెప్పి గమనించగలగాలి. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే మీరు మహాదేవుడికి మహాశివరాత్రి సందర్భంగా అభిషేకం చేసే సమయం ఆసన్నమైందని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. మహాదేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. పెసలను ముందు రోజే నానబెట్టి ఆ ధాన్యంతో మహాదేవుడికి అభిషేకం చేయడం వలన మంచి బుద్ధి, మంచి జ్ఞానము, సత్ప్రవర్తన, ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అనేది మీ వ్యక్తిగతంగా నిర్ణయించుకునే సమయం ఆసన్నమవుతుందని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. 7వ స్థానంలో శుక్రరాహుల సంచార స్థితి, ప్రేమికుల మధ్య చాలా సయోధ్యవసరం, భార్యాభర్తల మధ్య విభేదాలకు దూరంగా ఉండండి. ఒకరు ఏదైనా చెప్తే మరొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. లేకపోతే ఎవరికి వారే యమునా తీరే అనే పరిస్థితి ఉంటుంది. మీ మధ్యలో కొందరు 3 వ్యక్తులు కలగజేసుకొని మిమ్మల్ని విడదీసే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది. బంధువులని, మిత్రులని, సన్నిహితులని లావాదేవీలుగా చూడండి. గృహస్థాశ్రమ జీవితంగానే మీరు చూసుకోగలిగితే చాలా మంచి కాలంగా ఉంటుందని చెప్పి గమనించాలి. భాగ్యస్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన ఆధ్యాత్మిక చింతన, సత్ప్రవర్తన, ఆరోగ్య నియమావళి, ప్రతిరోజు సూర్య నమస్కారం, అలాగనే ప్రతిదీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా ప్లానింగ్గా మీరు రాసుకొని ప్రయాణం చేయగలిగితే చక్కనైన జీవితం మీ ముందర కనబడబోతుందని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో కుజుడు సంచారం చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో స్వయం వృద్ధి, సమృద్ధి అనేటువంటి కార్యక్రమాల్లో ఏకాగ్రత, పట్టుదల, ఆపై భగవంతుడి ఆశీస్సుల వలన మీరు ఉన్నతమైన స్థిర చరాస్తులు మీరు కొనబోతున్నారని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. కనుక హోటల్ వ్యాపారస్తులు, చర్మ సౌందర్య వ్యాపారస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులందరికీ కూడా ఇది చాలా మంచి సమయం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఫిబ్రవరి మాసంలో, మాఘమాసంలో, ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. 21వ తారీఖున మాఘమాస బహుళ అష్టమి, విశేషమైనటువంటి అష్టమి శుక్రవార సందర్భంగా, కాళాష్టమి సందర్భంగా
కాళభైరవ స్వామికి స్మరణ, ధ్యానము, పుష్పాండ దీపము యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి. అలాగనే 26వ తారీఖున త్రయోదశి మాస శివరాత్రి, జన్మకో శివరాత్రి అని చెప్తూ ఉంటారు. 11 మాసాలలో 11 మాస శివరాత్రులు, ఒక్క మహాశివరాత్రి పండగ సందర్భంగా మనమందరం కూడా మహాదేవుడికి యథాశక్తిగా భగవంతుడికి ఫలం పత్రం పుష్పం తోయం అన్నట్టుగా యథాశక్తిగా భగవంతుడికి ఒక కృతజ్ఞతాభావంగా జలంతో అభిషేకం చేస్తే ఆయుష్, పంచామృతాలతో అభిషేకం చేస్తే ధన సంపద, అలాగే మనకు కింద 16 పండ్లు పైన 16 పండ్లు ఎలా ఉంటాయో 16 రకములైనటువంటి ద్రవ్యాలతో అభిషేకం చేయడం వలన అపార కుబేర సంపన్నులు అవుతామని చెప్పి గమనించగలగాలి. కనుక మహాశివరాత్రి రోజు యథాశక్తిగా దైవనామస్మరణ, ఆధ్యాత్మిక చింతన, అభిషేకము, జాగరణ, స్వామివారికి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం, ఆ అక్షంతల శిరస్సు పైన వేసుకోవడం వలన గృహంలో ఉండబడినటువంటి వాస్తుదోషం, జాతకంలో ఉన్న గ్రహదోషం తొలగి అఖండ ఆయుర ఆరోగ్యాలని మహాదేవుడు ప్రసాదిస్తాడని చెప్పి గమనించగలగాలి. అదే కాకుండా 27వ తారీఖున విశేషమైనటువంటి గురువారము ధనిష్ఠ నక్షత్ర సందర్భంగా మాఘ అమావాస్య, అంటే మాసానాం మాఘమాసం అని చెప్పి మనము వేదాలు చెప్తూ ఉంటాయి. ఆమా కావై అంటుంటారు. ఆషాఢ మాసం, కార్తీక మాసం, మాఘము, అలాగా ఈ 4 మాసాలు అద్భుతమైనటువంటి మాసాలు కనుక ఈ మాఘ అమావాస్య రోజున దేవుడికి స్మరించడం, అలాగనే సముద్ర స్నానం, దీపం దానం చేయడము, ఇంట్లో కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేసుకోవడం, నారికేల దీపాన్ని ఏర్పాటు చేసుకోవడం, అంటే అమావాస్య తిథి ఎందున గగనంలో చంద్రభగవానుడు శూన్యమవ్వడం వలన ఇంట్లో మనం అష్టముఖ స్వరూపమైనటువంటి కూష్మాండ దీపం పెట్టడం వలన గృహంలో ఉండబడిన అష్ట కష్టాలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యం స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి. ఇలాగ కుదరలేనటువంటి వారు అందరూ ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే, మీ గోత్రనామాలు పంపించినట్లయితే మాఘాష్టమి అమావాస్య తిథి ఎందున కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో మీ పేరుపైన గోత్రనామాలతో అర్చన చేయడం, అభిషేకం చేయడం, కుష్మాండ దీపాన్ని ఏర్పాటు చేయడం, కాళభైరవ సౌభాగ్యం ముడుపును ఏర్పాటు చేస్తూ స్వామివారి యొక్క ఆశీస్సుల కోసం వీడియో కాల్ ద్వారా చూపించి ప్రసాదాన్ని ఇంటికి పంపించడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగే మహాశివరాత్రి సందర్భంగా మన యొక్క దేవాలయంలో మహాదేవుడికి రుద్రాక్ష స్వరూపమైనటువంటి ఆ రుద్రాక్షలతో భగవంతుడికి తులాభారాన్ని ఏర్పాటు చేయడం, అలాగనే అక్షర తులాభార మహోత్సవ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే భగవంతుడికి ఫలం, పత్రం, పుష్పం, తోయం ఎలా చెప్పుకుంటామో యథాశక్తిగా ఒక 27 సార్లు ఓం నమ శివాయ అనేటువంటి నామాన్ని రాసిన పత్రాలతో మహాదేవుడికి అక్షర తులాభార మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న వీడియోలు ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలి అన్నట్టయితే గంట సింబల్ను ప్రెస్ చేయండి, ఆల్ అనే బటన్ తెలియజేయండి. భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందండి.